ఒక గంటలో పెట్టుకుని ఆ చీకటులు మా ఇల్లాలు నడుస్తూ వెళ్తుంది. పక్కనుంది నడుస్తోంది. ముళ్ళను పొదలను లెక్క చేయక ముందుకు పోతుంది. రాజుగురిలోనే మహారుషి అదే బాటలో బది కటకటలాడుతూ ఉన్నాడు. కటకటలాడుతూ ఉన్నాడు. కౌశికుడు ఎన్ని కాలితో అన్నాడు. కాలలేక మాండవుడు విలవిలనాడాడు. తన వేదన కాలకుడైన సూర్యోదయమే ఆయన తక్షణ మరణించాడు. మునిశాపమునే నిన్న కౌశికుడు గడగడలాడాడు. అయితే సూర్యోదయమే కారాదని శాసించను ఆ సుమతి. సూర్యోదయమే కారాదని శాసించను ఆ సుమతి. సుమతి తల్లి, అహర్నిశాత్మకమైన కాల వ్యవస్థ ఇప్పుడు మూగుప్పుటే ఉన్నది తల్లి. నీ పాతివ్రత్య మహాప్రభావం అంతా జగత్ప్రళయానికి దారి తీస్తోంది. 10 నాళ్ల కాలం చీకటి కడుపులో మునిగిపోయింది. పరిస్థితి చేయి దాటిపోతోంది. అమ్మా సుమతి, నా మాట విను. త్వరపడు, లోకాలను అనుగ్రహించు. అని సుయమాత ఏమని చెప్పను? నాకు లోక బాంధవునిపై కోపమా, లోకాలపై కోపమా? ఏం చెప్పను? నా కర్మిలా పట్టింది మాండవ్య మహాముని శాపము. నా తల్లి, నీకు కీడైతే, నీ భర్తకు కీడైతే ఈ సాధుమూర్తులంతా ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? నేనేమిటి, ఈ భూమి మీద ఉన్న ఏ పతివ్రతైనా ఊరుకుంటుందా? భయం లేదు. సాగు చేయకు. సూర్య భగవాను ఆహ్వానించు. లోకాలను రక్షించు. దేవా సూర్యనారాయణ, నా అపరాధాన్ని మన్నించు. ఈ ప్రయాణాన్ని సాగించి లోకాల్ని రక్షించు తండ్రి, రక్షించు. దీర్ఘసుమంగళి, అటు తపశక్తి ఇటు పతివ్రతా శక్తి ఇప్పటిదాకా నాటకం నడిపింది. ఇప్పుడు పాతివ్రత్య శక్తి భరతవాక్యం పలుకుతుంది. రూపంలో కానీ, శీలంలో కానీ, బుద్ధిలో కానీ, శక్తిలో కానీ, తపస్సులో కానీ, మాధుర్యంలో కానీ, ఇంకా ఏ సద్గుణంలో కానీ నేనెన్నడూ పరపురుషుణ్ణి నా భర్తతో సమంగా తలచి ఎరుగని దాననైతే, ముల్లోకములలోని ఏ దేవతను గాని నా భర్తతో సమంగానే చూడని దాననైతే, మనోవాక్కాయముల మూడింట
నేను ప్రీతిపూర్వకంగా నా భర్తను ఆరాధించిన దాననైతే ఈ కౌశిక బ్రాహ్మణుడు తక్షణమే జీవించి రోగరహితుడై ధర్మనిరతుడై 1000 ఏళ్లు వర్ధిల్లుగాక. సుమతి 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 స్వామి స్వామి అమ్మా అనసూయమాత అనసూయ మాత, మహిమాన్వితమైన అద్భుత కార్యాలు సాధించిన నీ లోక సంగ్రహ చర్యకు ముగ్ధులమైనాము. అనుగ్రహించదలిచాము. ఏదైనా వరం కోరుకో. నా భర్త కోరిన వరాన్నే నేను కోరుతాను. త్రిమూర్తులారా, మీరు మాకు పుత్రుడై పుట్టండి. సర్వ దుఃఖాలను అధిగమించి ఆవలప్పుగాన్ని అనుగ్రహించండి. దత్త జన్మకు ఇదే శుభ సమయం. సతీ, నేడు మార్గశీర్ష పౌర్ణమి, ప్రదోష కాలము, శ్రీదత్త అవతరణకు శుభ సమయం. మనం యోగనిష్ఠులం అవుదాం.
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం పంచ శుద్ధం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. భవతి భిక్షాం దేహి దదాత్. భవతి భిక్షాం దేహి దదాత్. భవతి భిక్షాం దేహి దదాత్. భవతి భిక్షాం దేహి. చిరంజీవ యోగేశ్వరుడవై లోకగురు రాక సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి